నమస్తే మోసుకుమరి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ధర్మాన్ని, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి విషయాల్ని అంబటి రాంబాబు గారు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే నిజంగా చాలా జాలి, నవ్వు ఒకేసారి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి అనేటువంటి కోణంలో చాలా మంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా చాలా మంది స్పందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంబటి రాంబాబు గారికి సంబంధించి చెప్తున్నటువంటి ఒకే ఒక మాట 10 సంవత్సరాల నుంచి నేను ఆయన గమనిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కాదనేటువంటి విధంగా ఒకసారి చెగువేర అంటాడు, ఒకసారి ధర్మం అంటాడు, ఒకసారి ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని ప్రజలను అడిగితే ప్రజలు గ్రౌండ్ లెవెల్ చెప్తుంది ఏంటంటే అత్యంత నిజాయితీపరుడు, రాజకీయాలకు అలాంటి వ్యక్తి ఖచ్చితంగా కావాలి. రాష్ట్రానికి మేలు జరగాలంటే అలాంటి వ్యక్తి ఉండి తీరాల్సిందే. మన రాష్ట్ర రాజకీయాలను మార్చాలంటే, మార్పు తీసుకురావాలంటే అతని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కుళ్ళిపోయినటువంటి, నాశనం అయిపోయినటువంటి రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే అలాంటి వ్యక్తి ముందుగా దాంట్లో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి అవకాశాలని, అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే రాజమౌళి గారిని తీసుకోండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. రాజమౌళి గారు ఒక పెద్ద సెన్సేషన్, ఒక పెద్ద మార్పు తీసుకొచ్చాడు. సినిమా మొత్తం భారతదేశ చలనచిత్ర విధానంలో ఒక పెద్ద మార్పు తీసుకురాగలిగాడు. ఎలా తీసుకురాగలిగాడు? ఆయన ఇంతకు ముందు ఈ కొట్టుడు, ఊర కొట్టుడు అంటారు చూసారా, ఈ సాంగ్లు ఇవన్నీ మామూలుగా అప్పుడు ఉండేటువంటి సినిమా విధానం మనకు తెలుసు కదా. 6 పాటలు, 4 ఫైట్లు, ఇంట్రడక్షన్లు, ఇవన్నీ మనకు తెలుసు కదా. అట్లాంటి సినిమా పక్కీలోనే ఆయన ఫస్ట్ లో తీసేవాడు. తీసి దాంట్లో ముందు ఎలాగైతే ట్రెండ్ ఉందో దాన్ని ఫాలో అవుతూ దాంట్లో కొంత వెరైటీగా అలా 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 సినిమా ఇండస్ట్రీలో తనకంటూ తాను కథని హీరోగా చేసుకుని ఆ తర్వాత ఏ విధంగా అయితే రూల్ చేస్తున్నాడో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ రోజు ఆయన తీసిందే సినిమా, ఆయన చెప్పిందే కదా, ఆయన చెప్పిన వాళ్ళే ప్రొడ్యూసర్, ఆయన చెప్పిన వాళ్ళే హీరో. ఏమైనా సరే హీరో ఏది చెప్తే అది వినేటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు రాజమౌళి గారు ఏది చెప్తే అది హీరో వినాల్సినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందని అంటే ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విధంగానే మలుచుకుని అక్కడ సక్సెస్ సాధించుకుంటూ ఏ విధంగా అయితే కూడా పవన్ కళ్యాణ్ గారు సేమ్ అంతే. రాజకీయాలు కూడా అంటే ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను మీకు అర్థం అవడానికి. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఒక్కసారిగా చిట్కేస్తే అట్లా మార్పులు రావాలంటే ఏం చేయాలి? ముందు ఈ లోపలికి వెళ్ళాలి, అక్కడ ఉండేటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత మార్పు ఎలా తీసుకురాగలుగుతాం, కొద్దిగా మార్పు తీసుకొచ్చి ఆ విధంగా కంప్లీట్ గా ప్రక్షాళన చేయాలి. అలా చేయాలనేటువంటి ముందుగా ప్రయత్నించి ఒంటరిగా పోటీ చేస్తే ఎవరు కూడా దాన్ని నమ్మినటువంటి పరిస్థితులు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో అర్థమైన తర్వాత ప్రజలైతే గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు అత్యంత నిజాయితీపరుడు, ఆయన అలాంటి వ్యక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి సమయంలో ఒక రాజకీయంగా అంబటి రాంబాబు గారు 10 సంవత్సరాల నుంచి కొడుతున్నటువంటి ఊత కొట్టుడు ఏదైతే ఉందో అదే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి చెగువేరా అంటారు. చెగువేరా అంటే ఏంటి? ఒకసారి చాలాసార్లు చెప్పాను. సరే, మీరు మాట్లాడేటువంటి వాళ్ళు మీకు సబ్జెక్ట్ దొరక్క మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అయినా కూడా జన సైనికులు కూడా మళ్ళీ దాని గురించి ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి చెగువేరా గారు అంటే ఎందుకు ఇష్టం అని అంటే ఆయన చేసేట్టు అంటే ఆయన ఒక డాక్టర్. ఆ డాక్టర్ అయ్యండి ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాళ్ళ సమస్యల కోసం పోరాడేటువంటి విధానం. అంటే ఎక్కడైనా సరే ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రజల కోసం నిలబడాలి అనేటువంటి తత్వాన్ని తీసుకోండి ఆయనలో నుంచి. ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి గుణం ఉంటుంది. మనకి స్కూల్లో టీచర్స్ ఉంటారు. ఆ టీచర్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి నేర్పిస్తారు. వీళ్ళందరూ మాకు వేస్ట్ అని చెప్పేసి ఉండదు. ఒక మనిషికి ఇష్టమైనటువంటి వ్యక్తులు ఉంటారు. అప్పుడు అమ్మ నాన్న ఉన్నారు. అమ్మ నాన్న అంటే ఇప్పుడు అమ్మ అంటే ఇష్టం అంటే నానంటే వద్దనే కాదు కదా. అట్లాగే చెగువేరాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయనలో ఉండేటువంటి ఆ గుణాన్ని తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగా అందరిలో కూడా కొన్ని మంచి గుణాలు ఉంటాయి. వాటిని మరి తీసుకోవటం వల్ల ఆయన ఇష్టమైనటువంటి విధానం. ప్లస్ ధర్మం గురించి, పవన్ కళ్యాణ్ గారి ధర్మం గురించి మాట్లాడేటువంటి పెద్ద వ్యక్తి అంబటి రాంబాబు గారు అనేటువంటి డౌట్ వేస్తుంది అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. నిజంగా చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి అంటే అభినవ కృష్ణదేవరాయ అనేటువంటి బిరుదు పొందిన తర్వాత కూడా ఇంకా అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఏంటంటే పిచ్చుకు మీద ఏదో బ్రహ్మాస్త్రం మీద పిచ్చుకు మాట్లాడినట్టే ఉంది అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. బట్ వాళ్ళు మాట్లాడటం అలసిపోకపోతే జన సైనికులు కూడా ఖచ్చితంగా కౌంటర్ ఇస్తూనే ఉంటారు. మరేమంటే చూపు.